కోల్కతాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఇష్యూ గురించి. ఆ ఇష్యూ గురించి ఆయన డైరెక్ట్ గా ఆ డాక్టర్ గురించి ప్రస్తావించలేదు, కానీ మహిళలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు దాని గురించి చాలా గట్టిగా మాట్లాడారు. అంతేకాకుండా మహిళలపై నేరాలకి కఠినమైన పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పారు. ఇన్స్టిల్ ఎ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అనే భయం పెంచాలి అని చెప్పారనమాట. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపైన జరుగుతున్న నేరాలకి ఒక ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ నేరాల్ని కట్టడి చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. వీటితో పాటు రకరకాల థీమ్స్ గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మనం గమనిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి కూడా ఆయన కమ్యూనల్ సివిల్ కోడ్ వద్దు, సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అని చెప్పారనమాట. కమ్యూనల్ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న, అందరికీ హ్యాపీగా ఉంచే ఒక సివిల్ కోడ్ కావాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఆజాదీకి దీవాని అంటే ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నామని చెప్పారు. తిరంగా అనే మాటను కూడా ప్రస్తావించారు. ప్రతి ఇంట్లో ప్రతి చోట తిరంగా కనిపిస్తుంది. అక్రాస్ అంటే అన్ని కులాలు, అన్ని జాతులు, అన్నిటిని దాటుకుని తిరంగా త్రివర్ణ పతాకం ముందుకెళ్తుందని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది.